హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో టారో రీడింగ్స్ స్టార్ట్ ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. టారో రీడింగ్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అంటే డిఫరెంట్ టారో రీడింగ్స్ అనేటివి వాళ్ళకి ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మీరు నా టారో రీడింగ్ చూస్తున్నప్పుడు నా ఎనర్జీస్ ఇక్కడ వర్క్ అవుతాయి. ఓకే, సో నా ఎనర్జీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఎనర్జీస్. ఓకే, సో నేను మేనిఫెస్టేషన్ చేసే దాని ప్రకారమే నా కార్డ్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో నాకు ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట. నేను అన్ని కమెంట్స్ చదువుతూ ఉంటాను. సో ఏదైతే నాకు రిప్లై ఇవ్వాలి అని అనిపిస్తే డెఫినెట్గా ఈ విధంగా వీడియోలో అయితే రిప్లైస్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఒక కమెంట్ అయితే వచ్చింది ఏంటంటే, వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఈ టాపిక్స్ పెడుతున్నారు, ఆ టాపిక్స్ పెడుతున్నారు. ఓకే, సో అలా రీడ్ చేస్తున్నారు, ఇలా రీడ్ చేస్తున్నారు. అవన్నీ నాకు అవసరం లేదు. నేను ఇతరులతో కంపారిటివ్ నేను అస్సలు చేయను. ఓకే, సో నేను కంపారిజన్ పెట్టుకోను ఒకరితో. ఇది నా లైఫ్, నా స్పిరిచువల్ గైడెన్స్. ఓకే, సో మీకు ఇక్కడ బాగుంది, వీడియోస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి, స్పిరిచువల్గా నేను కనెక్ట్ అవుతున్నాను అని అనిపిస్తే మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది నేను జస్ట్ మీకు చెప్దాము అనేసి ఈ విధంగా నేను వీడియోలో అయితే చెప్తున్నాను. ఓకే, సో నాకు ఆ మెసేజ్ అయితే వచ్చిందనమాట. వేరే ఛానల్స్ వాళ్ళతో మీకు కనెక్ట్ అవుతే డెఫినెట్గా ఆ ఛానల్కి వెళ్ళి మీరు విజిట్ అవి డైలీ చూసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో నన్ను క్రిటిసైజ్ చేయాలని మీ ఇంటెన్షన్ ఏమో నాకు తెలియదు, కానీ ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళవి. సో నేనైతే ఏమీ పెట్టుకోను అనమాట. ఓకే, సో ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ గోయింగ్ ఇన్ అ స్పిరిచువల్ వే వేర్ గాడ్ ఈజ్ షోయింగ్ మీ ద పాత్. ఓకే, సో గాడ్ నాకు ఏ పాత్ అయితే చూపిస్తారో ఆ పాత్లో నేను వెళ్తూ ఉంటాను. ఓకే, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను నా వేలో నేను స్ట్రైట్ వేలోనే చెప్తాను, ఏదైనా సరే ఓపెన్గా క్లియర్గా. ఓకే, సో ఇది ఒక క్లారిఫై చేద్దాము అనేసి ఒక 2 minutes అయితే తీసుకున్నాను. ఓకే, సో ఈరోజు మనం రీడింగ్స్లో మనము ఎక్వేరియస్ అండ్ పైసెస్ సైన్, లాస్ట్ 2 సైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ రీడింగ్స్ అయితే ఫస్ట్ ఇప్పుడు మనము ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, ప్రెడిక్షన్స్. ఓకే, జనరల్ రీడింగ్స్ మీతో రెజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్తో చూడండి. గైడెన్స్ వస్తే డెఫినెట్గా తీసుకోండి గైడెన్స్గా. ఓకే, అండ్ డెసిషన్స్ మాత్రం మీ సొంతంగా ఉండాలి. ఓకే, ఏ టారో రీడర్ అయినా సరే డెసిషన్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్. ఓకే, సో మీ సొంత నిర్ణయాలు, మీ డెసిషన్స్, మీ లైఫ్, మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడికి మీరు గైడెన్స్గా వస్తున్నప్పుడు గైడెన్స్గానే ఉంటుంది. ఓకే, సో ఈరోజు చూద్దాం మనం అయితే. సో ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, వావ్, 9 of cups. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ ప్రొఫెషనల్ లైఫ్. 2 more cards please. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిఎం చేయండి, డెఫినెట్గా నేను రిప్లై చేస్తాను. ఓకే, కాల్స్ చేయొద్దు, కాల్స్ చేస్తే నేనైతే రిసీవ్ చేయను. ఓకే, సో ఎంతమంది కానీ నేను అలా కాల్స్ చేస్తుంటే ఎత్తగలను చెప్పండి. అందుకనే డిఎం చేస్తే విత్ ఇన్ 24 hours మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకే, సో 9 of cups, 5 of swords, page of cups, the magician, వావ్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి ఇవన్నమాట కార్డ్స్, ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, ఇప్పుడు పర్సనల్ లైఫ్ చూద్దాము. పర్సనల్ లైఫ్ ఒక 5 cards. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే ఇవ్వండి. కీప్ సపోర్టింగ్ గైస్. ఓకే, ఒక ఎనర్జీ క్రియేట్ చేయండి ఛానల్కి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేస్తూ ఉండండి. వావ్, 10 of pentacles, 3 of cups, death, 3 of swords. ఓకే, 1 more last card please. థ్యాంక్ యూ గాడ్, పర్సనల్ లైఫ్లో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, 7 of cups. సో బాటమ్ ఆఫ్ ది డెక్ మనకి 7 of cups వచ్చింది. ఓకే, సో ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే ప్రొఫెషనల్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ రెండు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట మీకు. ఓకే, సో ఒక క్లారిటీ అయితే లేదు.
మేబీ మీ పార్ట్నర్ మీకు కమిట్ చేయాలా వద్దా, కమిట్ చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే మీకు ఉంది పర్సనల్ లైఫ్లో అయితే. ఓకే, సో మీరు కనుక లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఏం చెప్పొచ్చు అంటే పర్సనల్ లైఫ్లో ఓకే, సో కన్ఫ్యూజన్ అనేది మీకు చాలా క్రియేట్ అయి ఉంది. ఓకే, కమిట్ చేస్తారా లేదా అనేది. సో డెఫినెట్గా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఫ్యూచర్లో మిమ్మల్ని వాళ్ళు చీట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ చీటింగ్ కార్డ్ అనమాట. 3 ఆఫ్ సోర్స్ ఎక్కడైతే వస్తుందో డెఫినెట్గా వారి యొక్క పార్ట్నర్ డెఫినెట్గా చీట్ చేయడం అయితే చేస్తారు ఫ్యూచర్లో. ఓకే, సో ఇప్పుడు వచ్చేది మాత్రం మీ దగ్గరికి ఒక పెంటికల్స్ కోసం వర్కౌట్ అవ్వడానికి, ఓకే, వర్కౌట్ చేసుకోవడానికి వాళ్ళు మీ లైఫ్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఆర్ఎల్స్ ఇప్పుడు అంతా మీకు బాగుండొచ్చు, ఫ్యూచర్లో మీకు మేబీ ఆ పార్ట్నర్ ద్వారా బ్రేకప్ అవ్వచ్చు. ఓకే, సో హార్ట్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా జరగచ్చు అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. ఓకే, సో ఇది కూడా థర్డ్ పార్టీ ఎంట్రీతోనే మీకు ఈ బ్రేకప్ అనేది అవ్వచ్చు. ఓకే, సో అట్లా కూడా ఉంటుందన్నమాట. సో ఎక్వేరియస్ సైన్ వాళ్ళు పర్సనల్ లైఫ్ చెప్తున్నాను కాబట్టి అదే కంటిన్యూ చేసేస్తాను. సో డెఫినెట్గా మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ అనేది ఫామ్ అవుతుంది. డెఫినెట్గా న్యూ ఇయర్ బ్లెస్సింగ్ అనే చెప్పచ్చు. ఓకే, సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. మేబీ మ్యారేజ్ అవ్వచ్చు, మీకు మ్యారేజ్ అయిన తర్వాత మంచి సెలబ్రేషన్స్ తీసుకుంటారు. ఒక మంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు అనమాట పర్సనల్ లైఫ్లో. ఓకే, సో ఫ్యూచర్లో కనుక చూస్తే మేబీ మీకు హార్ట్ బ్రేక్ అవే ఛాన్సెస్ అయితే ఉంది. జస్ట్ బీ కేర్ఫుల్ విత్ ద థర్డ్ పార్టీస్. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్గా మీ పార్ట్నర్ పట్ల స్లో యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది స్లో యాక్షన్ కార్డ్ అనమాట. ఓకే, సో మీ మీద ఏమంటారు కొంచెం స్లో యాక్షన్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫుల్ ఫోకస్ అంతా కూడా పెంటికల్స్ మీద ఉంది ప్రజెంట్. ఓకే, సో పెంటికల్స్ క్లియర్ అయిన తర్వాత మేబీ మీకు ఫ్యూచర్లో స్లోగా కమిట్ చేయవచ్చు. ఓకే, సో వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి మేబీ మీకు కమిట్ చేసే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కనపడట్లేదు. ఓకే, అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు హ్యాపీనెస్, ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్ ప్రొఫెషనల్ లైఫ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇంట్యూటివ్లీ చాలా హీల్డ్ పర్సన్ అనమాట మీరు. ఓకే, ప్యూరిటీతో ఉంటారు, అలాగే ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి. ఓకే, సో ఇంట్యూషన్ వైజ్లో కూడా మీకు చాలా క్లారిటీ ఉంటుంది, ఎక్కడ ఎలా డీల్ చేయాలి అనే క్లారిటీ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇంట్యూటివ్గానే మీరు డీల్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఓకే, సో యూ విల్ బీ ఫీలింగ్ కనెక్టెడ్ అనమాట మీ యొక్క గ్రూప్స్లో. ఓకే, సో ఇది హ్యాపీనెస్ కార్డ్ అనమాట. సో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీనెస్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ లాస్, ఓకే, లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకే, సో మీరు మూడు ఛాలెంజెస్ అయితే మీరు గెలుచుకున్నారనమాట. 3 ఛాలెంజెస్ అయితే మీరు యాక్సెప్ట్ చేశారు, అలాగే ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, స్ట్రగుల్ చేశారు, మీ సొంతం చేసుకున్నారు ఆ ఆపర్చునిటీస్ కూడా. ఓకే, బట్ 2 సోర్స్ కింద పడిపోయాయి కదా, సో ఆ 2 సోర్స్ మీరు ఇంతకుముందు ఎర్లియర్గా లూజ్ అయ్యి ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా ఈ కార్డ్ యొక్క ప్రెడిక్షన్స్ అనమాట. ఇంట్యూటివ్గా కూడా మంచిగా హీలింగ్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఎక్కువగా గాలిలో వార్తలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నెగిటివ్ అయితే ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి మీ దగ్గరికి ఆ వార్తలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మీకు అవి నెగిటివ్గా అనిపించవచ్చు. ఓకే, సో అవి నెగిటివ్ వర్డ్స్ కాబట్టి డెఫినెట్గా మీకు ఇంట్యూషన్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం అలా ఉండొచ్చు. ఓకే, సో వెనకాల చాలామంది ఏమంటారు నమ్మక ద్రోహం అంటారు కదా, సో అలాంటి పర్సన్స్ కూడా ఉండొచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్, ఎదర్ ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్, బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ న్యూస్ అయితే డెఫినెట్గా మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఫర్దర్గా వింటారు. ఓకే, అందులో వచ్చే ఛాలెంజెస్ని ఈజీగా మీరు దాటుకుంటారు. సో ఇక్కడ వేవీ చూసారా ఎంత ఈజీగా ఫ్లోట్ అవుతున్నాయా, సో ఆ వేవీస్ అన్నీ కూడా మీకు వచ్చినా కూడా ఒక అలల్లాగా ఎలాగైతే వెళ్ళిపోతాయో అదే విధంగా ఛాలెంజెస్ కూడా మీరు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారనమాట. ఓకే, సో ఈజీగా దాటగలుగుతారు ఆ ఛాలెంజెస్ని, యూ క్యాన్ అనమాట. ఓకే, సో ఇది గుడ్ న్యూస్ అనేది ఫర్దర్గా మీకు మేబీ హయ్యర్ ఆపర్చునిటీస్ అనేది రావచ్చు. ఓకే, గుడ్ న్యూస్. ఓకే, ఇవన్నీ కూడా ఏదైనా ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి అందులో పాజిటివ్ ఉండటం, అంటే పాజిటివ్ రిజల్ట్స్ రావడం. ఓకే, ఇప్పటివరకు మీరు వర్క్ చేసిన వాటిల్లో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే వాటి తరపున గుడ్ న్యూస్ రావడం, సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీకు ప్రాస్పరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, అండ్ డెఫినెట్గా మెజిషియన్ ఏం చెప్తుంది అంటే మీ యొక్క మేనిఫెస్టేషన్, మీ యొక్క డెడికేషన్, వర్క్ ఇవన్నీ కూడా మీరు ఏది సాధించినా కూడా అది కమిట్మెంట్తో
చేస్తారు. ఓకే, ప్యాషనేట్గా, ప్యూరిటీతో. ఓకే, సో అది ఎలా డీల్ చేయాలనే ఐడియాస్, థాట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఓకే, సో పెంటికల్స్, కప్స్ అన్ని ఆపర్చునిటీస్ అన్నిటిని మీరు గ్రాప్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. బట్ ఎలా యాక్షన్ తీసుకోవాలి అనే క్లారిటీ అయితే లేదనమాట. ఓకే, సో మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఆపర్చునిటీస్, వివిధ రకాల ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ అవి ఎలా యాక్షన్ తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలనే క్లారిటీ అయితే లేదు. మేనిఫెస్టేషన్ ఈజ్ గుడ్ అనమాట. మీరు ఏదనుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. సో అలాంటి మెజిషియన్ అనమాట మీరు. ఓకే, సో విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పరిటీ కూడా ఉంటుంది మీకు ఫ్యూచర్లో. ఓకే, సో చాలా టాలెంటెడ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీకు ఫర్దర్గా వచ్చే ఛాలెంజెస్ని కూడా మీరు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేస్తారు మీ యొక్క టాలెంట్తో. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, ప్యాషనేట్గా, డెడికేషన్గా వర్క్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఉంది. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. ఓకే, గాడ్ గైడెన్స్ చూద్దాం. ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి గాడ్ గైడెన్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఫ్లిప్ అయింది, ఇది తీసుకుందాము. వావ్, అచీవ్మెంట్స్, కంప్లీషన్ అండ్ రివార్డ్స్. డెఫినెట్గా మీకు కంప్లీషన్ అండ్ రివార్డ్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద గాడ్ గైడెన్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎక్వేరియస్ సైన్ పీపుల్. సో ఇక్కడ నెక్స్ట్ కార్డ్, ఆర్కేంజల్ రెజియల్, విజ్డమ్, ఇన్స్పిరేషన్, అకాషిక్ రికార్డ్స్ అండ్ ఫ్యామిలీ ట్రీ, ఎక్స్పాన్షన్, లెగసీ. సో మీరు ఏదైతే అచీవ్మెంట్స్, కంప్లీషన్, రివార్డ్స్, అలాగే మీ యొక్క బిజినెస్లో కానీ గ్రోత్, ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకోవడం, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ అనమాట. మీకు యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆర్కేంజల్ రెజిల్ డెఫినెట్గా మీకు విజ్డమ్ అండ్ ఇన్స్పిరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. హార్ట్ చక్ర ఈజ్ వెరీ గుడ్ హీలింగ్. ఓకే, సో మీకు హార్ట్ చక్ర అనేది మంచిగా హీల్ అయింది, డోంట్ వరీ. సో నెక్స్ట్ గాడ్ మెసేజెస్ చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో నేను ఏదైనా నీట్గా అన్నీ క్లియర్గా, స్లోగా, కామ్ డౌన్ అవుతూ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇతరులతో నాకు అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు ఇది చెప్పడం వల్ల నేను ఫ్రీ ఆఫ్ అయిపోయాను అనమాట. ఓకే, సో నా మైండ్లో ఎలాంటి థాట్స్ ఉండవు ఇంకా. జస్ట్ ఐఎమ్ రిలీజింగ్ ద నెగటివిటీ. ఓకే, సో ఈ విధంగా మనము ఎక్స్ప్లోర్ అవ్వాలి. బయటకు ఎక్స్ప్లోర్ అయినప్పుడే అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ ఇలాంటివన్నీ రావు. ఏది కూడా మనని స్టాప్ చేయలేవు ఫర్దర్గా వెళ్ళడానికి. ఓకే, సో మీరు కూడా ఇట్లాగే మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటూ ఉండండి. మీ లైఫ్లో డెఫినెట్గా గుడ్ చేంజెస్ అనేది చూడొచ్చు. ఓకే, కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో డెఫినెట్గా ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కీ అన్నమాట. ఓకే, విన్ విన్ అవుట్కమ్ ఈజ్ అ ఫోర్కాస్ట్. వావ్, 2024లో డెఫినెట్గా విన్ విన్ అవుట్కమ్ అనేది మీకు వస్తుంది. హోల్డ్ యువర్ విజన్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. సో జస్ట్ హోల్డ్ యువర్ విజన్. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ విజన్ని హోల్డ్ చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు యాక్షన్ అనేది తీసుకోండి. మేబీ అందుకని మెజిషియన్ దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ యాక్షన్ ఎలా తీసుకోవాలో క్లారిటీ లేదు అది. సో ఆ విధంగా కూడా వస్తుందన్నమాట ఈ కార్డ్స్ యొక్క మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రూత్ఫుల్. వావ్, సో మీరు ప్రొఫెషనల్ వైజ్ అలాగే మీ యొక్క పర్సనల్ లైఫ్లో చాలా ట్రూత్ఫుల్గా ఉంటారు. ఓకే, విచ్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ యువర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సాటిస్ఫైడ్. ఎక్కడైనా సరే సాటిస్ఫైడ్గా ఉంటారు. హ్యాపీనెస్ కార్డులో మనకు అదే తెలిసింది. క్లీన్లీనెస్, అండ్ మీకు పరిశుభ్రంగా ఉండాలి. ఓకే, సో మీ యొక్క వర్క్లో క్లీన్ వర్క్ అనేది కనిపించాలన్నమాట ప్రొఫెషనల్ లైఫ్లో. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా మీ ఇల్లు క్లీన్గా ఉండటం, మీ వైఫ్ క్లీన్గా ఉండటం, ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ నీట్ అండ్ క్లీన్గా ఉండడం. ఆ క్లీన్లీనెస్ అనేది మీకు హైజీన్ అనేది చాలా ఇష్టం అనమాట. ఓకే, సో ఇది ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి రీడింగ్స్. ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, అండ్ క్లీన్లీనెస్ అంటే ఇంకొకటి కూడా వస్తుంది. సో మన మైండ్ కూడా చాలా క్లీన్లీనెస్ అంటే మన మైండ్లో ఉన్న చెత్త అంతా కూడా పోయి క్లీన్లీనెస్ కూడా వస్తుంది. సో ఆ విధంగా కూడా శ్రీకృష్ణ మీకు బ్లెస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఈరోజుకి వీడియో ఇంతే ఫర్ ఎక్వేరియస్ సైన్. ఓకే, ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.